Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో నిన్ననో మొన్ననో ఒక ఆన్లైన్లో ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది, సైఫర్ కైండ్ ఆఫ్ ది. సో ఒక సీక్రెట్ కమ్యూనికేషన్ అనమాట. అది అమెరికాకి పాకిస్తాన్కి సంబంధించింది. అందులో రెజిమ్ చేంజ్కి సంబంధించి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అప్పట్లో ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ ఖాన్, ఆయన్ని దింపడానికి అసలు ఏం చేశారు, ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా ఆ డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి సారాంశం అనేటువంటి అంశం అనమాట. అలా వస్తుంది మనకి న్యూస్. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచాటేల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అంటే అమెరికా తన ఆధిపత్యం చూపించుకోవడానికి ఎక్కడికన్నా వెళ్తుంది, ఏమన్నా చేస్తుంది అని చెప్పేసి అందరికీ తెలిసిందే. సో అలాగే బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారిని ఎలా దింపారు, అలాగే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖాన్ని ఏ విధంగా చేంజ్ చేశారు, అలాగే నేపాల్, శ్రీలంక, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది యూఎస్కి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సీక్రెట్ ఫైల్. అందులో ఇమ్రాన్ ఖాన్ ఏ విధంగా దింపేశారు, దానికి సంబంధించి ఏం మాట్లాడుకున్నారు అనేదండి అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం, అందులో అదొక్కటే ఉందా, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించి రెజిమ్ చేంజెస్ గురించి ఏమన్నా అందులో ఉన్నాయంటారా న్యూస్? ఈ డాక్యుమెంట్ 2022 దాన్ని. ఓకే, అది ఇప్పుడు రిలీజ్ అయింది. రిలీజ్ దీనికన్నా ముందు కూడా అయింది, కానీ పబ్లిక్లో రాలేదు, పీసెస్గా వచ్చింది. ఇది ఒక సైఫర్ కమ్యూనికేషన్ అంటారు, అంటే బేసిక్లీ కోడెడ్ కమ్యూనికేషన్. ఈ ఎంబసీస్ నడిమిట్లో ఒక ఎంబసీ, ఇప్పుడు మన ఎంబసీ ఉందనుకోండి యూఎస్లో, వాళ్ళు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫేర్స్కి ఒక మెయిల్ పంపారు. మెయిల్ నార్మల్ దాంట్లో పంపిస్తారు, ఎందుకంటే ఎవరైనా చదవచ్చు మెయిల్ నడిమిట్లో ట్యాంపర్ చేసి. సో కానీ కొన్ని కమ్యూనికేషన్ సీక్రెట్గా ఉండాలని చెప్పి దాన్ని సైఫర్ చేస్తారు, కోడింగ్ చేస్తారు. అక్కడ కోడింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్కోడ్ చేస్తారు ఇటువైపు వచ్చినప్పుడు. ఓకే, సో ఎన్కోడింగ్ చేసేటోళ్ళకి ఒక లింక్ ఉంటుంది అన్నమాట. సో ఇది జరుగుతుంది ఎప్పుడు. కానీ ఇమ్రాన్ ఖాన్ ఈ కేసులో ఏం జరిగిందంటే, అప్పుడు మజీద్ ఖాన్ అని చెప్పి వాళ్ళ అంబాసిడర్, యూఎస్లో ఉన్న పాకిస్తానీ అంబాసిడర్ డేవిడ్ లూ అని చెప్పి సౌత్ ఇండియా అఫేర్స్ చూసుకుంటున్నాయన. అంటే సౌత్ అంటే మన సౌత్ ఈస్ట్ ఏషియాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఇండియా అంతా దాంట్లో వస్తుంది, అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో. ఇది డేవిడ్ లూ చూసుకుంటుండే. ఆయనకి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్లో, అక్కడ ఫారిన్ అఫేర్స్లో, యూఎస్ గవర్నమెంట్లో. ఆయన ఈ మజీద్ ఖాన్తో మాట్లాడుతుంటూ ఒక కమ్యూనికేషన్ దాన్ని డీటెయిల్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అంటాం చూడండి మనం, ఏం జరిగింది అనేది వాళ్ళ పాకిస్తాన్ గవర్నమెంట్కి పంపించారు. ఇట్లా ఒక మీటింగ్ జరిగింది నాతోని, డేవిడ్ లూ గారు మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ని మనం గద్దె దింపాల్సిందే, ఆయన్ని అక్కడ ఉంచకూడదు, ఆయన చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఒక కోడెడ్ కమ్యూనికేషన్ పంపించారు. అది ఇప్పుడు డ్రాప్ పాయింట్ అని చెప్పి ఒక యూఎస్ పబ్లికేషన్లో అది పబ్లిష్ అయింది. కంప్లీట్ డాక్యుమెంట్ దాంట్లో ఉంది. దీనికన్నా ముందు కూడా ఇమ్రాన్ ఖాన్ పవర్లో ఉన్న టైంలో కూడా ఆయన థ్రెటన్ చేశారు, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, నేను రిలీజ్ చేస్తాను. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ఆయనకు తెలిసిందే ఏం జరిగింది. కానీ అది జరిగే ముందు అక్కడ ఉన్న సుప్రీంకోర్టు, పాకిస్తాన్ సుప్రీంకోర్టు దాన్ని ఆపేశారు, స్టే చేశారు, పబ్లిష్ చేయకూడదని చెప్పి. ఆలోచించండి, ప్రధానమంత్రి దగ్గర ఉన్న డాక్యుమెంట్ ప్రధానమంత్రి పబ్లిష్ చేయకూడదంట. అంతే పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇస్ అ జోక్. అక్కడ సుప్రీం కోర్ట్ అనేది ఏం లేదు పాకిస్తాన్, మిలిటరీ అండర్లోనే ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ మిలిటరీలో ఉంటుంది, కోర్టు ఉంటుంది, అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆర్మీ కింద పనిచేస్తారు వాళ్ళు. ఈ పరిస్థితిలో ఇమ్రాన్ ఖాన్ అది పబ్లిష్ చేయలేకపోతారు. కానీ చెప్పారు ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియో నేను నా ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశాను. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ అప్పుడు 2022 దట్ నాతో ఇది జరుగుతుంది, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది అని చెప్పి చాలా మటుకు క్లియర్గా చెప్పారు. దాంట్లో ఇది జరిగింది, డేవిడ్ లూ అండ్ డొనాల్డ్ లూ అని చెప్పి అమెరికన్, నేను చెప్పాను చూడండి, అండర్ సెక్రటరీగా ఉన్న ఆయన చేస్తున్న కుట్ర, నన్ను తింపేస్తున్నారు ఈ పదవి నుంచి, నన్ను జైల్లో వేసేస్తారు వీళ్ళు అని చెప్పి. దానికి కారణాలు ఉండే. ఇమ్రాన్ ఖాన్ కూడా ఏదో పెద్ద సన్యాసియత కాదు, మహాత్మాతే కాదు, ఆయన కూడా చేసిన పని చాలా చేశాడులే. ఒక టైంలో ఈ వాజ్ ద ఫేవరెట్ ఆఫ్ అమెరికా. ఆయన అమెరికాకి వెళ్ళి ట్రంప్ ఉన్నప్పుడు, లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఫస్ట్ 2018 అడ్మినిస్ట్రేషన్లో ట్రంప్ అండ్ ఇమ్రాన్ ఖాన్ చాలా క్లోజ్ ఉన్నారు. కానీ దాని తర్వాత తిరిగి వచ్చిన తర్వాత పాకిస్తాన్లో ట్రంప్ గురించి చాలా పెద్దగా చెప్పారు. కానీ దాని తర్వాత బైడెన్ వచ్చినప్పుడు ఈ రిలేషన్షిప్ మళ్ళీ కిందకి పడిపోయింది కదా. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, యుద్ధం మొదలైనప్పుడు, యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలయ్యే రోజు ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో ఉన్నారు.
తో యుఎస్ చెప్పారంట మీరు వెళ్ళకూడదు, యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చు, ఇప్పుడు మీరు వెళ్ళకూడదు అంటే వెళ్ళాడు ఇమ్రాన్ ఖాన్. సో ఆ రోజు అక్కడ ఉన్నారు. ఆలోచించండి, యుద్ధం రష్యా ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది కానీ అప్పుడు ఉన్నారు ఆయన 2022. తిరిగి వచ్చిన తర్వాత కూడా అమెరికా చాలా దాని మీద కోపడ్డారు, మీరు ఎట్లా వెళ్ళారు రష్యాకి అది ఇది అని చెప్పి చాలా మటుకు దే వెరీ యాంగ్రీ అని. కానీ కొన్ని రోజులు నడుస్తుంది అట్లా. దాని తర్వాత మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ కొన్ని సందర్భాల్లో చైనాకి వెళ్ళడం మొదలుపెట్టారు. చైనా వెళ్ళకూడదని చెప్పి మళ్ళీ యుఎస్ ఇన్సిస్ట్ చేస్తే ఈయన వెళ్ళాడు. యుఎస్ ఏమేమి చెప్తున్నా దాన్ని వ్యతిరేకంగా చేసినప్పుడు యుఎస్ ఆయన్ని ఒక నిఘాలో పెట్టుకుని ఒక ఈయన ఇంకా నడిపించలేదు ఎక్కువ రోజులు, ఈయన్ని దింపాల్సిందని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ వేశారు, పద్ధతి వేశారు. దాంట్లో ఇమ్రాన్ ఖాన్ మీద ఒక కరప్షన్ కేసు తీసుకొచ్చి ఆయన రిజైన్ చేయించి జైలు లేపించారు. అక్కడ కోర్టు ఆర్మీ ఏం చెప్తుందో అదే వింటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఆయన జైల్లో ఉన్నారు, హెల్త్ అంతా బాగలేదు. కానీ డ్రాప్ పాయింట్లు వచ్చిన ఈ ఆర్టికల్ తర్వాత చాలా మటుకు ఇప్పుడు అమెరికా ఏం చేశారు పాకిస్తాన్లో అని చాలా క్లియర్ అయిపోయింది. దీంట్లో చాలా ప్లేయర్స్ ఉన్నారు, ఒక ఇమ్రాన్ ఖాన్ ఒకరే కాదు. ఇమ్రాన్ ఖాన్ ఒక టైంలో ఆయన ఐ థింక్ సౌదీ అరేబియా వెళ్ళారు. ఆయన సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు తోడు అప్పుడున్న ఐఎస్ఐ చీఫ్, ఆయన పేరు లెఫ్టినెంట్ జనరల్ అసీం మునీర్, ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. అప్పుడు ఆయన లెఫ్టినెంట్ జనరల్, ఐఎస్ఐ చీఫ్ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్. ఆయన తోడు తీసుకెళ్ళారు. అక్కడ ఏదో డిసగ్రిమెంట్ జరిగింది వీళ్ళిద్దరు నడుమిట్లో. తిరిగి రాగానే అసీం మునీర్ని పదవి నుంచి తీసేశారు, తొలగించేశారు ఇమ్రాన్ ఖాన్. అసీం మునీర్ గుర్తుపెట్టుకున్నాడు. సో అసీం మునీర్ ఒక యుఎస్ బ్యాక్డ్ ఏజెంట్గా ఉన్నారు ఆయన అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో. ఇప్పుడు ఆయన ఫేవరెట్, ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. అందుకని ఇది కారణం ఇది అన్నమాట. సో అసీం మునీర్ ఏం చేశాడు, సరే అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ కూడా మనం వేసుకుందని చెప్పి ఈ అందరు కలిసి చేసిన పద్ధతిలో ఇమ్రాన్ ఖాన్ని జైల్లో వేసేశారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. కానీ ఇన్సిడెంట్ ఏం చూపిస్తుందంటే అమెరికా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బెనిఫిట్ కోసం ఏమైనా చేస్తారు. ఫస్ట్ టైం కాదు ఇది, అండ్ నాట్ బి ద లాస్ట్ టైం. అల్బేనియాలో చేశారు, సద్దాం హుసేన్ దింపారు, లిబియాలో చేశారు, సొమాలియాలో చేశారు. మీరు చెప్పండి, ప్రతి దేశంలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశారు. మన దగ్గర దీనికి ఒక కనెక్షన్ ఉంది, మళ్ళీ అక్కడే వస్తుంది. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయే టైంలో ఆమె ఇండియాకి వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సెయింట్ మార్టిన్ ఐలాండ్ చెప్పి ఐలాండ్ ఉంది అక్కడ బంగ్లాదేశ్లో, కార్నర్లో ఉంటుంది చిట్టగాంగ్. ఐలాండ్ని అమెరికా అడిగారంట, మాకు అది బేస్ సెటప్ చేసుకోవాలి అక్కడి. వాళ్ళకి ఇప్పుడు చూడండి ఖతార్లో ఉంది, దుబాయ్లో ఉంది, అంటే యూఏఈలో ఉంది, ఈవెన్ ఇరాక్లో ఉంది, వాళ్ళకి బేసెస్ ఉన్నాయి. ఖతార్, కువైత్, బహ్రెయిన్ అన్ని ప్లేసెస్లో. అట్లనే ఇక్కడ కూడా ఒక బేస్ కావాలన్నది. సో షీ సెడ్ నో, వీ విల్ నాట్ గివ్ అన్నారు. ఆ రోజు నుంచి ఆమె టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు ఎవరినైనా పదవి నుంచి దింపాలంటే ఆ కంట్రీలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు, ముందు గొడవ క్రియేట్ చేస్తారు. స్టూడెంట్స్తోనో ఫార్మర్స్తోనో ఏదైనా ఒక గొడవ క్రియేట్ చేసి ఆ గవర్నమెంట్ని ఆ ప్రెషర్ తీసుకొచ్చి రిజైన్ చేపిస్తారు. అదే జరిగింది షేక్ హసీనాతో. సో షేక్ హసీనా ఇదే డొనాల్డ్ లూ పేరు చెప్పింది. హీ వాజ్ ద వన్, ఫస్ట్ ఆమె పేరు చెప్పలేదు, వైట్ మ్యాన్ అన్నారు. వన్ వైట్ మ్యాన్ కేమ్ అండ్ రిక్వెస్టెడ్ మీ ఫర్ అన్ ఐలాండ్ అని. దాని తర్వాత ఆమె పేరు చెప్పారు. ఆమె చెప్పలేదు, కొడుకు. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు చాలా మటుకు మనకి పాత కేసెస్ చాలా గుర్తొస్తుంది. ఒకటి మనం గుర్తుపెట్టుకుని శ్రీలంకలో ఇదే గొడవ చేసి స్టూడెంట్స్తో గొడవ చేయించేసి అక్కడున్న గవర్నమెంట్ని రాజీనామా చేయించారు. నేపాల్లో అక్కడున్న గవర్నమెంట్ని గొడవ చేసి స్టూడెంట్స్తో మళ్ళీ యంగ్స్టర్స్ జెన్జీ వచ్చి రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసి, దీని అన్నిటికీ ఒక స్ట్రాటజీ ఉంటుంది. డబ్బులు మెయిన్గా, ఓకే, ఏదో ఒక ఇష్యూ తీసుకుంటారు, కరప్షన్ లేకుంటే ఇంకేదైనా ఇష్యూ తీసుకొని దాని మీద వీళ్ళు గొడవ చేస్తారు. మన దగ్గర మీకు గుర్తుంటుంది సౌజన్య గారు, మన ఫార్మర్స్ అజిటేషన్ నడిచినప్పుడు అదే అనుకుంటున్నాను. ఫార్మర్స్ స్టూడెంట్స్ కానీ మన దాంట్లో పంజాబ్కి సంబంధించిన చాలా మంది వచ్చారు. దీనికి ఏమైనా లింక్ ఉందా అని అనుకున్నాం. ఆబ్వియస్లీ లింక్ ఉంది. డబ్బులు ఖర్చు పెట్టారు, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఖాళిస్తానీస్ని వాడుకున్నారు. యూఎస్లో ఉన్న ఖాళిస్తానీస్తోని ఇండియాలో ఉన్న ఖాళిస్తానీ కలిపి వాళ్ళు వాడుకున్నారు. దానికోసం మీరు చూడండి, పంజాబ్ హర్యానా నుంచి వచ్చారు, సౌత్ నుంచి ఎక్కువ మంది వెళ్ళలేదు. అసలు సౌత్లో మహారాష్ట్ర ఎక్కడి నుంచి వెళ్ళలేదు వాళ్ళు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. మీకు ఇంకొక ఇన్సిడెంట్ గుర్తుంటుంది, కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు
తమిళనాడులో రష్యా సెటప్ చేశారు అది మన కోసం. దాని వ్యతిరేకంగా అక్కడ చాలా పెద్ద అజిటేషన్ నడిచింది. అది చర్చ్ బేస్డ్ గ్రూప్స్ ఉండే. వాళ్ళు ఏమన్నారు, ఈ న్యూక్లియర్ ప్లాంట్ వస్తే మాకు రేడియేషన్ అయిపోతుంది, మాకు క్యాన్సర్ వస్తుంది, మేము చనిపోతాం, అది ఇది అని చెప్పి పెద్ద గొడవ చేశారు. కానీ అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మెచ్చుకోవాలి. దే స్టూడ్ ద గ్రౌండ్, దే సెడ్ నథింగ్ డూయింగ్, చేసి ఉండాలి అని చేశారు. కూడంకులం ప్రాజెక్ట్ వచ్చింది. తమిళనాడులోని ట్యూటికోరిన్లో, ఇప్పుడు తూతుకుడి అంటారు దాన్ని, ఓకే, అక్కడ ఒక స్టెర్లైట్ వాళ్ళది కాపర్ ప్రాజెక్ట్ ఉండే, ఒకటి బాగా నడుస్తుండే. ఈ కాపర్ అనేది చాలా క్రూషియల్ మన దాంట్లో, ప్రతి ఎలక్ట్రానిక్ ఐటెంలో వాడతాం. అవును. ఈ కాపర్ మనం అప్పుడు దాకా స్టెర్లైట్ వాళ్ళు సెటప్ చేసేదాకా మనం బయట నుంచి తెప్పించుకుంటుండే. వీస్ టు సెండ్ బిలియన్స్ వీస్ టు బై, లైక్ మోదీ గారు ఇప్పుడు బంగారం కొనద్దు అంటున్నారు, అట్లా మేము కొంటుండే మనం కాపర్. సో ఏం చేశారు, కొన్ని గ్రూప్స్ కలిసి, సేమ్ యుఎస్ బ్యాక్ టు గ్రూప్స్, చర్చ్ గ్రూప్స్ వచ్చి దాన్ని గొడవ చేసి పొల్యూషన్ ఉంది, అది ఉందని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసి బంద్ చేయించేశారు. టుడే ఇప్పుడు మన భారతదేశం నెట్ ఇంపోర్టర్, చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాపర్. ఆలోచించి, మన ఎక్స్పోర్టర్ ఉండే, మనం బయటికి పంపిస్తున్న కాపర్ ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం. ఇది ఒక గేమ్, టిపికల్ సిఐ ఆడే గేమ్ ఇది. దీనికి కనెక్షన్స్ ఉందంటే ఉంది. మీరు ప్రతి ఈవెంట్కి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు కనెక్షన్స్, అదే పాయింట్స్ కనుక మనం చెక్ చేసుకుని పెట్టుకుంటే, మోదీ గారు వ్యతిరేకంగా ఉన్న క్యాంపెయిన్ కానివ్వండి, అదానీ వ్యతిరేకంగా ఉన్న క్యాంపెయిన్ కానివ్వండి, అంబానీ వ్యతిరేకంగా క్యాంపెయిన్ కానివ్వండి, రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటారు. రఫేల్ గురించి చెప్పినప్పుడు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వ్యతిరేకత చేయడం, ఇదంతా ఒక రీజన్ ఉంటుంది, దాని వెనక ఫండింగ్ ఉంటుంది, మీడియా బిల్డప్ ఉంటుంది. మన దేశంలో ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 25 మేజర్ పబ్లికేషన్స్ సిఐఏ చేతిలో ఉంది. ఒక 20 నుంచి 30 పబ్లికేషన్స్ చైనా చేతిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వైర్, క్వింట్, స్క్రాల్, న్యూస్ మినిట్, ఇట్లాంటి చాలా ఆర్గనైజేషన్ చైనా ఫండింగ్ ఉంది వాళ్ళకి. న్యూస్ క్లిక్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ మీద రేడ్ జరిగింది ఒక 2 సంవత్సరాల ముందు, మీకు గుర్తుంటుంది. ఆ రేట్లో 23 కోట్లు వచ్చింది చైనా నుంచి కనుక్కున్నారు, అగ్రీ కూడా చేశారు వాళ్ళు. ఆ 23 కోట్లలో ఎన్ని పబ్లికేషన్ డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పి ఒక బోర్డు పెట్టారు వాళ్ళు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండే. దాంట్లో ధన్యా రాజేంద్రన్ అని చెప్పి, షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ న్యూస్ మినిట్, షీ స్టిల్ న్యూస్ మినిట్ ఓనర్ ఆఫ్, ఆమె కూడా ఉండే ఈ కాన్స్పిరసీలో. వీళ్ళ పని ఏంటంటే చైనా, ప్రో చైనా న్యూస్ రాయడం, యాంటీ ఇండియా, రఫేల్ కొట్టి పడేస్తారు పాకిస్తాన్ అని చెప్పి పెద్ద న్యూస్ రాస్తారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ప్లేన్స్ అంతా చైనీస్ ప్లేన్స్, ఇది బాగా పనిచేస్తుంది, పాకిస్తాన్ రాడర్ సూపర్గా పనిచేస్తుంది, ఆపరేషన్స్ ఉందో, ఎక్కడ మనమే కొట్టిపడేస్తాం మొత్తం. కానీ న్యూస్ అట్లా రాస్తారు, కన్సిస్టెంట్గా యాంటీ ఇండియా న్యూస్ వస్తూనే ఉంటాయి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్తోని అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ మొత్తం ధ్వంసం, అక్కడ ట్రైబల్స్ని తీసేస్తారు. ఇది కన్సిస్టెంట్గా డెవలప్మెంట్. మనకు గుర్తుంది, గుజరాత్లో ఉన్న నర్మదా సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు ఆపారు. నెహ్రూ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు దానికి. లాస్ట్ నరేంద్ర మోదీ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇనాగరేట్ చేశారు. ఎన్ని సంవత్సరాలు ఆలోచించండి, ఆల్మోస్ట్ క్లోజ్ టు 50 years. అంటే డెవలప్మెంట్ జరగకూడదు, భారతదేశంలో డెవలప్మెంట్ చేస్తే భారతదేశం బాగుపడదు. సో డొనాల్డ్ లూ స్టోరీ ఈజ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ సౌండ్స్ అనమాట. అది కాదు, దాని వెనక పెద్ద స్టోరీ చాలా మటుకు. మనం భారతదేశంలో ప్రతి దానికి ఒక కాన్స్పిరసీ చూస్తాం, కానీ కాన్స్పిరసీ ఉందా అంటే ఉంది. ఓకే, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ కాన్స్పిరసీ. ఈ డొనాల్డ్ లూ కేసులో కూడా ఇప్పుడు జరిగిన ఈ ఇమ్రాన్ ఖాన్తో జరిగిన కుట్రలో అసీం మునీర్ రోల్ ఏంటి, షబాజ్ షరీఫ్ రోల్ ఏంటి? ఎందుకంటే పాకిస్తాన్లో ఏ గవర్నమెంట్ అయినా ఉన్నాయండి, అది నడిపిస్తుంది ఆర్మీ. అవును, మనం ఫస్ట్ అయూబ్ ఖాన్ నుంచి తీసుకోవచ్చు, ఓకే, యాయా ఖాన్ తీసుకోవచ్చు, వాళ్ళ జనరల్స్ అందరూ. మీరు దాని తర్వాత జియావుల్ హక్ తీసుకోవచ్చు, పర్వేజ్ ముషరఫ్, ఇప్పుడు అసీం మునీర్. మీరు వీళ్ళు ఎవరైనా ఉండనియండి, వీళ్ళందరూ అమెరికన్ పేరోల్లో ఉంటారు. వీళ్ళు అమెరికాకి ఏ రోజు వీళ్ళు నచ్చరో ఆ రోజు వీళ్ళని సీ నుంచి తీసేస్తారు. జియావుల్ హక్ వాజ్ వన్ సచ్ గై. జియావుల్ హక్ని ఫస్ట్ ఇనిషియలీ అమెరికా ఏం చెప్తే వింటుండే. కొన్ని రోజుల తర్వాత ఆయన కొంచెం స్ట్రాంగ్ మ్యాన్ అయినప్పుడు అమెరికాని పక్కన పెట్టేశారు. 2-3 సార్లు 4-5 సార్లు అమెరికా రిమైండ్ చేశారు, మాకు ఈ పని చేయాలి, మాకు ఈ పని. ఆయన వినలేదు. ఏం చేశారు వీళ్ళు, జియావుల్ హక్ పెషావర్ వైపు వెళ్ళారు, ఒక ఫీల్డ్ విజిట్కి వెళ్ళారు. వస్తున్నప్పుడు ఆయన ప్లేన్లో మామిడికాయలు, అక్కడ చాలా ఫేమస్, అక్కడ మామిడికాయలు క్రేట్ తీసుకొచ్చి ప్లేన్లో ఎక్కిచ్చేశారు, మీకు తీసుకెళ్ళండి ఇస్లామాబాద్ తీసుకెళ్ళి తినండి అని చెప్పేసి. దాంట్లో పెద్ద ఒక బాంబు పెట్టారు సిఐఏ. ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయి 10 నిమిషాల్లో బ్లాస్ట్ అయిపోయింది. జియావుల్ హక్ వాజ్ కిల్డ్. అయిపోయింది, సీన్ క్లీన్. పర్వేజ్ ముషరఫ్ వచ్చారు నెక్స్ట్, ఆయన్ని కూడా అంతే.
ఆయన ఎన్ని రోజులు మాట విన్నారో ఓకే, దాని తర్వాత ఆయన్ని కూడా తీసేశారు, ఆయన లండన్కి పారిపోయారు. ఇది స్ట్రేట్ అవే స్టోరీస్ ఉంది. పాకిస్తాన్లో ఈవెన్ లీడర్స్ ఎవరెవరు వినరో వాళ్ళని కూడా సీన్ నుంచి తీసేస్తారు. ఇమ్రాన్ ఖాన్ కూడా కొన్ని రోజులు విన్నారు, వినలేదు, ఇప్పుడేమో జైల్లో ఉన్నారు. బెనజీర్ భుట్టోని చంపేశారు, కాల్చి చంపేశారు, వాళ్ళ ఫాదర్ని ఉరిదీసేశారు. మీరు చూడండి, ప్రతి చోట వాళ్ళు వినకపోతే అంతే సంగతి, అంతే ఎలిమినేట్ చేయడం తప్ప ఇంకోటి నవాజ్ option షరీఫ్ లేదు. పారిపోయాడు లండన్కి. ఈ పాకిస్తానీ జనరల్స్ అనేది చాలా కరప్ట్, చాలా కరప్ట్. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే లండన్లో ఒక ఇల్లు కొనుక్కుంటారు, వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీని అక్కడ ఉంచుకుంటారు, పెద్ద బంగ్లా కొనుక్కుంటారు లండన్లో. డబ్బులు ఇలా ఇల్లీగల్ డబ్బులు చాలా ఉన్నాయి, ఎస్పెషలీ డ్రగ్ కల్టివేషన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న డ్రగ్స్ అంతా వీలే హ్యాండిల్ చేస్తారు పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్. ఓకే, ఎందుకు అది లేకుండా అది క్రాస్ చేయలేరు పాకిస్తాన్ టెరిటరీ. క్రాస్ చేసి మళ్ళీ కరాచీ వచ్చి కరాచీ నుంచి బోట్లో తీసుకెళ్తారు అది. ఓకే, మనం ఇప్పుడు లక్షద్వీప్లో ఒక నేవల్ యూనిట్ పెట్టుకున్నాం, ఇంకోటి కార్వార్లో పెట్టుకున్న తర్వాత మన వైపు ఇప్పుడు రావట్లేదు, తిరిగి వెళ్తున్నారు వాళ్ళు ఒమాన్ వైపు నుంచి. సో ఈ పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ జనరల్స్ అందరూ ఈ పని చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా చూడండి, అక్కడ బంగ్లాదేశ్లో కూడా వాళ్ళు కొనుక్కున్నారు. ఒక సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇవ్వలేదని చెప్పి షేక్ హసీనాని దెప్పారు కిందకి. అక్కడ ఇమ్రాన్ ఖాన్ ఏమో వీళ్ళ మాట వినలేదని చెప్పి ఆయన్ని కూడా పక్కన తీసి పడేశారు. దీనికి ఒక బిగ్గర్ పిక్చర్ ఒకటి ఉంది, అంటే ప్రతి కాన్స్పిరసీలో ఒక కాన్స్పిరసీ ఉంటుంది. వన్ ఆఫ్ ద గవర్నమెంట్స్ మోస్ట్ పాపులర్ అంటే వీళ్ళు చేసిన ఒక పెద్ద పని ఇరాన్లో జరిగింది 1953. 1953లో ఇరాన్ అప్పుడు కూడా ఇట్ వాజ్ అ కాలనీ, బ్రిటిష్ కాలనీ. అక్కడ బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ పనిచేస్తుండే అక్కడ. ఆ టైంలోనే ఆయిల్ దొరికింది, వాళ్ళు డ్రిల్లింగ్ చేసి తీసుకెళ్తున్నారు. అక్కడ ఉన్న బ్రిటిష్ పెట్రోలియం లాంటి కంపెనీస్ చాలా మట్టుకున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు ఆయిల్ ఇరాన్ నుంచి. సో అక్కడ ఉన్న ప్రెసిడెంట్ మొహమ్మద్ మసీదే అని చెప్పి ఆయన అడిగారు, ఇదేంటి మీరు తీసుకెళ్తున్నారు, మాదే కదా ఆయిల్ ఇది, మాకేమైనా రాయల్టీ ఇవ్వండి, లేకుంటే ఏదైనా పేమెంట్ ఇవ్వండి పర్ బ్యారెల్ ఎంత అని. మేము ఇవ్వము, మేమే పెట్టుబడి పెట్టాం, హూ ఆర్ యూ టు ఆస్క్ అన్నా. ఈ సార్ ఐఎమ్ ద ప్రెసిడెంట్, అది కూడా డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆ టైంలో 53లో. ఆయన కోపం వచ్చింది, ఆయన ఏం చేశాడు, దీన్ని నేషనలైజ్ చేసి పడేశారు. నేషనలైజ్ అంటే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నారు, ఇది బ్రిటిష్ కంపెనీస్ అన్ని. వాళ్ళకి కోపం వచ్చింది. ఇమ్మీడియట్గా సిఐఏ అండ్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ MI6 అంటారు, అంటే సిఐఏ ఈక్వలెంట్ అనమాట. మన RIW ఉంటుంది అదే ఈక్వలెంట్ వాళ్ళు. వీళ్ళిద్దరు కలిసి ఒక కాన్స్పిరసీ వేసి ఆయన్ని పవర్ నుంచి తీసేశారు, జైల్లో వేసేసారు ఆయన్ని. ఇంకొక డిక్టేటర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, రేజా పెహల్వి, లేటర్ నోన్ యాజ్ షా ఆఫ్ ఇరాన్. 1953లో 79లో ఖొమేనీ వచ్చినప్పుడు ఈ షా ఆఫ్ ఇరాన్ని కొట్టుపడేశారు, ఎక్కడికి పంపించేశారు ఈజిప్ట్కి. సో 53 to 79 షా ఆఫ్ ఇరాన్ వాజ్ రూలింగ్. అంటే ఆయన పేరు ఒరిజినల్ పేరు రేజా పెహల్వి. అది అమెరికన్ స్టూజ్ ఉండే, వీళ్ళ మనిషి. అంటే ఆయన ఏం దుంగమంటే దుంగుతాడు, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తాడు. షా ఆఫ్ ఇరాన్ వాజ్ చూడటానికి చాలా మటుకు పవర్ అది ఉంది, కానీ అమెరికన్ బ్రిటిష్ ఇంట్రెస్ట్ మీద ఆయన పనిచేశాడు అంతే. దానికోసం ఖొమేనీ వచ్చినప్పుడు అమెరికన్ డిప్లొమాట్స్ని, అక్కడ ఉన్న తెహరాన్లో ఉన్న డిప్లొమాట్స్ని హాస్టేజ్గా పట్టుకున్నారు వాళ్ళు. మీకు గుర్తుంటుంది ఆ కేసు, జిమ్మీ కార్టర్ టైంలో జరిగింది. సో మై మెయిన్ స్టోరీ ఏంటంటే దీంట్లో ఇప్పుడు మనం అసీం మునీర్ రోల్ చూస్తున్నాం. పాకిస్తాన్లో ఇరాన్లో నెగోషియేట్ చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? అమెరికా కోసం చేస్తున్నారు. అసీం మునీర్ ఎవరు? అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ని జైలు వేసిన మనిషి. తో ఈ అసీం మునీర్కి ప్రెసిడెంట్ ట్రంప్కి కనెక్షన్ ఏంటి, అది ముందు అర్థం చేసుకోవాలి. అసీం మునీర్ ఇప్పుడు ఉన్నారు, ఇరానియన్ టాక్స్ ఫెయిల్ అయింది అనుకుంటా, ఆల్రెడీ ఫెయిల్ అయింది ఆల్మోస్ట్. ఏం చేస్తారు, అసీం మునీర్ని సీన్ నుంచి మాయం చేసేస్తారు అమెరికా. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే అంతే సీన్ తీసేస్తారు ఆ సీన్ నుంచి. బహుశా అదే జరుగుతుంది. ఏ జియావుల్ హక్తో ఏం జరిగిందో, పర్వేజ్ ముషరఫ్తో ఏం జరిగిందో అదే సీన్ అసీం మునీర్ నుంచి నడుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఈ ఆర్మీ జనరల్స్, పొలిటీషియన్స్ అంతా ఒకటే ఏరియా నుంచి వస్తారు మోస్ట్లీ. పంజాబ్, మన వైపున పంజాబ్ కాదు, పాకిస్తాన్ వైపున పంజాబ్. ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళే కొంచెం పష్తూన్ టైప్ అక్కడి నుంచి, నార్త్ ఈస్ట్ ఆ సైడ్ నుంచి వస్తారు వాళ్ళు, ట్రైబల్ ఏరియాస్ నుంచి. వీళ్ళ ఒక క్లిక్ ఉంది వీళ్ళది, వీళ్ళే కంట్రోల్ చేసుకుంటారు పాకిస్తాన్ మొత్తం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచించండి, పాకిస్తాన్ వాళ్ళ రేర్ ఎర్త్స్ అంతా యుఎస్కి అప్పగించేశారు, మీరు తీసుకెళ్ళండి చెప్పి. ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది యాక్చువల్లీ. ఇమ్రాన్ ఖాన్ సౌదీ అరేబియా వెళ్ళారు. సో సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు సౌదీ అరేబియా ఏం చెప్పారంటే, మాతోనే ఒక ఒప్పందం చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు కూడా ఒప్పందం ఉంది చూడండి, వాళ్ళు 4000 మంది సోల్జర్స్ని పంపించారు, 15 ఎకరాలు పంపించారు సౌదీ అరేబియాకి. అది ఇరాన్ టెన్షన్ ఉందని చెప్పేసి.
కానీ ఒప్పందం అప్పుడు కూడా ఉండే, ఇమ్రాన్ ఖాన్ టైంలో కూడా 2022లో ఒప్పందం ఏం చేశారు, దట్ మా మీద ఎవరైనా దాడి చేస్తే, పాకిస్తాన్ మీద దాడి చేస్తే సౌదీ అరేబియా వస్తారు హెల్ప్ చేయడానికి, సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తారు. దిస్ వాజ్ ద అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ని ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకించారు. సో దాన్ని కూడా ఇంకో కండిషన్ అయిపోయింది. ఆ కండిషన్ పెట్టింది యుఎస్. ఇది మీరు సంతకం పెట్టుకోండి. ఇప్పుడు రీసెంట్లీ అసీం మునీర్ ఉన్నప్పుడు దాన్ని రిన్యూ చేశారు మళ్ళీ అగ్రిమెంట్. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ 4,000 మంది సోల్జర్స్ని 15 ఎయిర్క్రాఫ్ట్ని సౌదీ అరేబియాలో ఉంచుకున్నారు. సో దిస్ ఇస్ ద అమెరికన్ గేమ్ ప్లాన్ అన్నమాట. సో ఇప్పుడు మోదీ గారి మీద టార్గెటింగ్ చూడండి మీరు. మోదీ గారు గుజరాత్ రైట్స్ అంటారు, అదంటారు. దీంట్లో మీకు సిఐఏ ఇంకో మేజర్ ఆపరేషన్ సిఐ చాలా జరిగింది భారతదేశంలో. వన్ ఆఫ్ ద మేజర్ వన్స్ వాస్ మన నంబి నారాయణ్ కేస్, ఇస్రో, మీరు వినుంటారు. మన దగ్గర క్రయోజెనిక్ ఇంజిన్ అని ఇంజిన్స్ లేకుండే ఆ టైంలో. క్రయోజెనిక్ ఇంజిన్స్ ఆ హెవీ వెయిట్ ఇంజిన్స్, హెవియర్ శాటిలైట్ లిఫ్ట్ చేస్తుంది. అది నార్మల్ ఇంజిన్స్ మన ఎస్ఎల్వీలో తయారు చేసుకున్నాం. కానీ పిఎస్ఎల్వి దాని తర్వాత జిఎస్ఎల్వి హెవీ శాటిలైట్స్ 1000 kilos 2000 kilos శాటిలైట్ని లిఫ్ట్ చేయడానికి ఆర్బిట్కి వీ నీడెడ్ హెవీ క్రయోజెనిక్ ఇంజిన్. మన దగ్గర ఆ టైంలో టెక్నాలజీ లేకుండే. సో అబ్దుల్ కలాం గారిని ఆ ప్రాజెక్ట్ హెడ్గా పెట్టుకొని నంబి నారాయణ్ గారు వాస్ హిస్ డెప్యూటీ. ట్రివాండ్రంలో తుంబా నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తుండే. ఇప్పుడు కూడా ఇస్రోకి పెద్ద ఒక లాంచింగ్ స్టేషన్ కాదు, అక్కడ సౌండింగ్ స్టేషన్ ఒకటి ఉంది. ఇనీషియల్ లాంచెస్ అన్ని తుంబా నుంచి జరుగుతుండే, శ్రీహరికోట నుంచి కాదు. సో వీళ్ళు దాని మీద వర్క్ మొదలుపెట్టారు. అప్పుడు రష్యా ఏమన్నారంటే, మనకు టెక్నికల్ కొలాబరేషన్ చేసుకుందాం, మేము మీకు ఆ టెక్నాలజీ ఇచ్చేస్తాం, ముందు మా దగ్గర నుంచి 2 ఇంజిన్లు కొనుక్కోండి, దాని తర్వాత 3 ఇంజిన్కి మేము టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మీకు ఇచ్చేస్తాం, మీరే తయారు చేసుకోవచ్చు, జాయింట్ వెంచర్ కూడా చేసుకోవచ్చు, మన బ్రహ్మోస్ చేస్తున్నట్లా. ఓకే. తో తెచ్చుకున్నారు 2. అప్పుడు యూఎస్కి తెలిసిపోయింది, ఈ క్రయోజెనిక్ ఇంజిన్ వస్తే ఇస్రో మార్కెట్ మొత్తం తీసుకెళ్ళిపోతారు, మాకు లాంచ్ మార్కెట్ ఉండదు. ఆ టైంలో వాళ్ళు స్పేస్ షటిల్స్ యూజ్ చేస్తుండే లాంచ్ కోసం కూడా. ఈవెన్ యూరోపియన్ అరియాన్ అని చెప్పి ఒక రాకెట్ సిస్టమ్ ఉండే, ఇప్పుడు అది కూడా పోయింది మొత్తం కంప్లీట్ ఆల్మోస్ట్. వాళ్ళు కూడా శాటిలైట్ కమర్షియల్ లాంచ్ చేస్తుండే వాళ్ళు. వాళ్ళ బిజినెస్ మొత్తం పోతుంది ఇస్రో వచ్చేస్తే, ఆపాలి. సో అప్పుడు ఐ థింక్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉండే అనుకుంటా. వీళ్ళేం చేశారు, ఇండియాకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు, మీరు తెచ్చుకుంటే అంతే, మీ మీద శాంక్షన్స్ పెట్టేస్తాం రష్యా నుంచి, మీరు తెచ్చుకుంటే అంతే, మీ క్రయోజెనిక్ ఇంజిన్ మీకు అక్కర్లేదు, మీరు తయారు చేయక్కర్లేదు, ఫినిష్డ్, కావాలంటే మేము మీకు అమ్ముతాం, నో టెక్నాలజీ ట్రాన్స్ఫర్, వీ విల్ సెల్ ఇట్ టు యూ, అంతే. సో ఇండియా ఏం చేశారు, ఆ 2 తెచ్చుకున్నారు కదా, దాని మీద నంబి నారాయణ్ గారు వర్క్ స్టార్ట్ చేశారు. ఆయన్ని ఒక మాల్డీవియన్ ఉమెన్తో కనెక్షన్ ఉందని చెప్పి ఆయన్ని స్పై కేసులో ఇరికించేశారు. సిఐ చేసిన పెద్ద కుట్ర అది. అప్పుడు కేరళ ముఖ్యమంత్రి కె కరుణాకరన్, ఆయన కూడా పాపం దీంట్లో పడ్డాడు. ఆయన దాంట్లో జరిగిందని చెప్పి, ఆయన పోలీసు వాళ్ళు చూడలేదు, ఆయన ఏదో హరాస్ చేశారు అది అని చెప్పి ఆయన కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. హీ వాజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్, హీ వాజ్ లైక్ రాజశేఖర్ రెడ్డి, ఎవరు మాట వినరు, సోనియా గాంధీ చెప్తే కూడా వినరు ఆయన, అట్లాంటి మనిషి ఉండే. సో ఆయన్ని తీసేశారు పదవి నుంచి. అది కాకుండా నంబి నారాయణ్ గారిని అరెస్ట్ చేశారు, టార్చర్ చేశారు, అన్నీ చేశారు. దాని తర్వాత మనకు తెలిసింది ఏం రాకెట్రీ అనే సినిమా కూడా వచ్చింది మాధవన్ది, దాంట్లోనే ఆయన కూడా రాశారు, ఒక పుస్తకం రాశారు నంబి నారాయణ్ గారు. దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు ఏం జరిగిందని. దీని వెనక కుట్ర ఢిల్లీ నుంచి జరిగింది, 10 జన్పథ్ సోనియా గాంధీ ఇంటి నుంచి. అప్పుడు అక్కడ వీళ్ళది ఒక డీజీ ఆఫ్ పోలీస్ ఉండే గుజరాత్లో, ఆయన వాడుకున్నారు దీనికోసం. ఓకే, శ్రీకుమార్ అని చెప్పి ఆయన ఐబీ చీఫ్ ఉండే, ఆయన్ని ట్రివాండ్రం పంపించి నంబి నారాయణ అరెస్ట్ చేపించి టార్చర్ చేసి ఆయన్ని నిద్ర కూడా రాకుండా చూసుకున్నారు. నిద్ర పండుకోవద్దు, నీళ్ళు పోస్తారు అప్పుడు కూడా, రాత్రిపూట కూడా, అంత టార్చర్ చేశారు. ఆ సినిమాలు చూపిస్తారు, దాని తర్వాత బుక్లో కూడా ఉంది ఆయన ఏమైనా సఫర్ చేశాడు. హీ ఆల్మోస్ట్ వెంట్ మ్యాడ్, పిచ్చిగా అయిపోయాడు. వాళ్ళ వైఫ్ కూడా సూసైడ్ చేసుకుంది, చాలా మటుకు అట్లా కేసు జరిగింది. అది ఫ్యామిలీ చాలా సఫర్ చేశారు. ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఆయన్ని మోదీ గారు వెళ్ళి మాట్లాడారు ఆయనతో ఏం జరిగింది. దాని తర్వాత ఈ కూడా పద్మశ్రీ ఆల్సో. కానీ నేను స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే ఎంత డెప్త్ దాకా వెళ్తారు వీళ్ళు అనేది. బికాజ్ ద సేమ్ శ్రీకుమార్ గుజరాత్ డీజీగా ఉన్నప్పుడు మోదీ గారు 2002 రైట్స్ చేపించారని చెప్పి సుప్రీంకోర్టులో వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికన్నా ముందు ఎస్ఐటీ ఉండే, కార్తికేయన్ గారు ఎక్స్ సిబిఐ డైరెక్టర్ చేసిన ఇన్వెస్టిగేషన్ వచ్చి చెప్పారు, నేను రూమ్లో ఉన్నాను క్యాబినెట్ మీటింగ్లో, మోదీ గారు ఓపెన్గా చెప్పారు ముస్లిమ్స్ని చంపండి అని చెప్పేసి. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ గారు. తర్వాత సుప్రీంకోర్టు పట్టుకున్నారు ఆయన్ని, అబద్ధం, ఆయన అక్కడ లేరు, ఆ రోజు అహ్మదాబాద్లో లేరు, నంబర్ 1 లయర్ అంటే అబద్ధం చెప్పేటో నంబర్ 1 అని చెప్పి ఈ శ్రీకుమార్ని సస్పెండ్ చేశారు. తర్వాత ఆయన ఇంకో కేసులో, ఫేక్ కేసులో ఆయన
ఈ నమ్మినారాయణ కాకుండా ఇంకో కేసులో కూడా ఆయన పట్టుకున్నారు, జైలుకి వెళ్ళాడు దాని తర్వాత. ఇది వాజ్ అ టిపికల్ సిఐఏ ఆపరేషన్. ఇట్లా మనకి చాలా మటుకు మనం సిఐఏ ఒక్కటే చూడక్కర్లేదు, ఈవెన్ కేజీబీ రష్యన్ సీక్రెట్ సర్వీస్ కూడా తక్కువ కాదు. ఇందిరాగాంధీ క్యాబినెట్లో 4 నుంచి 6 మంత్రులు కేజీబీ ఏజెంట్స్ ఉండే. ఏం డిస్కస్ చేసిన క్యాబినెట్ మీటింగ్లో వితిన్ ½ అన్ అవర్ టు 1 అవర్ మాస్కోలో తెలిసిపోతుండే ఇన్ఫర్మేషన్. ఏం మీకు డిసిషన్ తీసుకున్నారు క్యాబినెట్ మీటింగ్లో, అది ఇదండి అంతా స్పైయింగ్ ఉండేవన్నమాట. సో సిఐఏ ఆపరేషన్ మన పాకిస్తాన్లో చూసాము, అది యుఎస్ చేపించారు. బంగ్లాదేశ్లో ఎట్లా మార్పు తీసుకొచ్చారు, మన దేశంలో కూడా మోదీ గారిని దింపండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పి పెగాసస్ సాఫ్ట్వేర్ అంటారు, రఫాల్ అంటారు, ఏదో ఒకటి తర్వాత ఇప్పుడు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, దాన్ని వ్యతిరేకం చేయడం వీళ్ళ పని అన్నమాట. రెజీమ్ చేంజ్ అనేది ఒక అమెరికన్ కాన్సెప్ట్. వాళ్ళకి నచ్చకపోతే సొమాలియా నుంచి స్టార్ట్ చేశారు, లిబియాలో చేశారు, ఇరాక్లో సద్దాం హుసేన్ దింపారు, బషీర్ అల్ అసాద్ని ఇప్పుడు దింపేశారు ఇక్కడ సిరియాలో. వీళ్ళ పని అది. వాళ్ళకు ఒక రెజీమ్ నచ్చకపోతే వాళ్ళని మార్చేసేయాలి. సో ఇది ఎన్ని రోజులు నడుస్తుంది అదే ఒక ప్రశ్న ఉంటుంది. ఎస్, దే విల్ కంటిన్యూ, అమెరికా చేస్తూనే ఉంటారు. కానీ మనకి చాలా క్రూషియల్ అంటే మన పక్కన నేబర్తో జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్కి క్రెడిబిలిటీ లేదు అక్కడ. నేను ఎప్పుడు చెప్తుంటాను, దీని ముందు కూడా చెప్పాను, గెలిచిన ఒక మనిషి, ప్రధానమంత్రి కావాల్సిన మనిషి జైల్లో ఉన్నాడు, ఓడిపోయిన లీడరు ప్రధానమంత్రిగా షబాజ్ షరీఫ్ రూల్ చేస్తున్నాడు. ఇది పాకిస్తాన్ స్టైల్ డెమోక్రసీ అన్నమాట. ఇది మనం చూస్తున్నాం. అసీం మునీర్ మన డొనాల్డ్ ట్రంప్ ఏజెంట్, ఆయన నంబర్ 1 ఏజెంట్, అందుకోసం పని చేపిస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ గొడవని మీరు వెళ్ళి టాక్స్ చేయండి ఎందుకంటే సేమ్ రీజన్. సో వాడుకుంటున్నారు వాళ్ళు. బికాజ్ ఏమైనా అంటే చెప్తాడు, నువ్వు గుర్తుందా నువ్వు ఏం చేసావు ఆ రోజు ఇమ్రాన్ ఖాన్తో, నేను మొత్తం లోకం చెప్పేస్తా అంటాడు. మళ్ళీ ఆయన పారిపోతాడు పాకిస్తాన్ నుంచి అసీం మునీర్. అవుతుంది కూడా ఫైనలీ అదే జరుగుతుంది. కానీ ఈ ఎంటైర్ స్టోరీ ఇప్పుడు ఈ లీక్ అయిన డాక్యుమెంట్తో పాకిస్తాన్లో కూడా చాలా మటుకు ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ ఆ టైంలో చెప్పారు, అక్కడున్న ఇండియన్ అక్కడ మా ముస్లిం లీగ్ ఒకటి ఉంది, మనలాగానే అక్కడ ఒకటి ముస్లిం లీగ్ ఉంది, జిన్నా వాళ్ళది. ఓకే, అది కాకుండా నవాజ్ షరీఫ్ వాళ్ళ పార్టీ ఉంది. సో తెహరీక్ తాలిబాన్ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కూడా ఇమ్రాన్ ఖాన్ని తీసేసినప్పుడు, సేయింగ్ దట్ మా లీడర్ని మీరు ఫేక్ కేసులో ఇరికించి మీరు చేశారు అని చెప్తే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు చూడండి నిజం బయటకు వచ్చింది. అంటే అసలు ఈ కోడెడ్ డాక్యుమెంట్ అనేది బయటికి రిలీజ్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం కలుగుతుంది? ఇప్పుడు అంతా అయిపోయింది, ఇప్పుడు అందరికీ తెలుసు కావాలని పాకిస్తాన్ ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ని దింపింది, ఇది వెనక ఉండి చేయించింది యుఎస్ఏ అని చెప్పేసి అని. మరి ఇంత జరిగిన తర్వాత ఈవెన్ బంగ్లాదేశ్ది కావచ్చు, శ్రీలంకది కావచ్చు, నేపాల్ది కావచ్చు, అంతా కూడా వెనక యుఎస్ ఉండి చేయించింది అని తెలిసినా కానీ ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్యుమెంట్ బయటికి రావడం వల్ల ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం? ఉపయోగం అని లేదు, కానీ ఎవరితోని కుట్ర చేయించారు, ఎవరు కుట్ర చేశారు, ఎవరు సఫర్ అవుతున్నారని చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఓకే, ఇన్నాళ్ళు మాటలతోనే ఇప్పుడు ప్రూఫ్ దొరికింది. ఇమ్రాన్ ఖాన్ దగ్గర ఉండే, కానీ ఆయన పబ్లిష్ చేయలేకపోయారు. ఆయన తెలిసి ఉండి కూడా పాపం ఆయన కాపాడుకోలేకపోయారు. సో అంటే ఆయన ఎప్పుడు దాకా అమెరికా ఫేవరెట్ ఉన్నాడో ఫేవరెట్, ఏ రోజు అమెరికా వ్యతిరేకంగా తిరిగాడో తీసేశారు వాళ్ళు. ఇది ప్రతి డిక్టేటర్తోని లోకంలో ఎక్కడైనా చూడండి ఇదే జరుగుతుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇరాన్తో జరిగే గొడవలు కూడా చూడండి, అమెరికా ప్రొటెక్ట్ చేస్తున్నారు వీళ్ళందరినీ. ఎవరు? సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్, ఒమాన్, ప్రతి దేశం, ఇరాక్, వీళ్ళందరినీ అమెరికన్ బేసిస్ పెట్టుకొని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? అమెరికాకి ఏం పని ఉంది మిడిల్ ఈస్ట్లో? ఎందుకంటే ఆ రెజ్యూమ్స్ భయపడుతున్నారు, మేము ఇక్కడ వెళ్ళిపోతే. దానికోసం సౌదీ అరేబియా అమెరికా వ్యతిరేకంగా మాట్లాడారు, మన కువైత్ మాట్లాడారు, ఖత్తర్ మాట్లాడారు, అందరూ అమెరికా అని చెప్తే అదే వింటారు. కొన్ని గల్ఫ్ కంట్రీస్ అంతే కదా, అంతే ఉన్నాయి. కరెక్ట్. మన అట్లా కాదు కదా, మన దగ్గర డెమోక్రసీ ఉంది. ఓకే, మోదీ గారు ఒకసారి అంటారు మాకు పని లేదు మీతో, ఎందుకు మేము మాకు పని చూసుకుంటాం. రష్యన్ ఆయిల్ కొనేటప్పుడు అదే జరిగింది, మన మీద ఎంత ప్రెషర్ పెట్టారు. మనం పోఖ్రాన్ చేసినప్పుడు శాంక్షన్స్ పెట్టారు మన మీద, ఎన్ని టారిఫ్లు వేశారు, ఏ రకంగా బెదిరించాలని చూసారు వాళ్ళు, చాలా చూస్తారు. సో మనం ఒక డెమోక్రసీగా ఉన్నప్పుడు దానికోసం పాకిస్తాన్ డిక్టేటర్షిప్గా ఉండి టెర్రరిస్ట్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తున్న పాకిస్తాన్ని కూడా వీరు సహాయం ఇస్తున్నారు యుఎస్. అంటే వాళ్ళకి కావాలన్నప్పుడు మంచోళ్ళు, వాళ్ళు లేనప్పుడు చెడ్డోళ్ళు అయిపోతారు. ఇది వెరస్ వి స్టాండప్. మనం మోదీ గారు ఇప్పుడు యూరోప్కి వెళ్ళారు, మనం ట్రేడ్ డీల్ చేసుకోలేదు, మన మీద టారిఫ్ అని పెట్టారు. మన దగ్గర ఉన్న ఆపోజిషన్ పార్టీస్ క్రిటిసైజ్ చేయడానికి దాన్ని ఇమీడియట్ మోదీ గారు చేస్తున్నారు, మోదీ గారిని అది, మోదీ గారు అది అని చెప్పేసి. కానీ మోదీ గారు ఈ స్టాండింగ్ అప్ ఫర్ ఇండియా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అండ్ ఇండియన్స్ చాలా మంది ట్రస్ట్ చేస్తున్నారు మోదీ గారిని. డిమానిటైజేషన్ టైంలో కూడా ఎంత నెగిటివ్ తీసుకొచ్చారో మోదీ గారి మీద చూసాం.
దాని రీజన్ కూడా మీకు తెలుసు, దురంధర్ సినిమాలు కనిపిస్తుంది మీకు. అవును అవును, ఇప్పుడు అందరికీ నోర్లు మూతపడ్డాయి. ఒకనొక టైంలో ఇంత ఇబ్బంది పెట్టారు, ఇంత ఇబ్బంది పెట్టారు, చాలా ఎంత ప్రెషర్ చేసి మాట్లాడారో విన్న వాళ్ళందరూ ఇప్పుడు చూపించి మాట్లాడడానికి ఛాన్స్ దొరికింది. డిమానిటైజేషన్ జరిగే వారం లోపల కాశ్మీర్లో రాళ్ళు విసరడం బంద్ అయిపోయింది. ఇప్పుడు చాలా కామన్ ఉండే, ఎస్పెషలీ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత. ఇప్పుడు ఒక స్టోన్ థ్రోయింగ్ ఇన్సిడెంట్ ఒక్కటి కూడా లేదు ఇప్పుడు. ఎందుకు? 500 ఫేక్ నోటు ఈ అబ్బాయిలకి ఇస్తుండే. వాళ్ళకి తెలియదు అది ఫేక్ నోట్ అని, వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళి ఏదో కొనుక్కుంటారో షాపింగ్ సిస్టంలో వెళ్ళిపోతుంది. అది ఏ రోజు పాకిస్తాన్ ఫేక్ నోట్ మనం నోట్ మార్చేసామో, నోట్ బ్యాన్ చేసామో, ఆ బిజినెస్ అవుట్ అయిపోయింది కంప్లీట్గా. అప్పటికి చాలా ల్యాక్స్ మనకు ఆల్రెడీ ఇండియాలో సర్క్యులేట్ అయిపోతుంది. చిదంబరం గారు అడ్మిట్ చేశారు పార్లమెంట్లో, మేము ఏం చేయాలి మాకు తెలియదు అని చెప్పేసి. ఆ వీడియో ఇప్పుడు కూడా వైరల్గా తిరుగుతుంది. ఎనీవే, ద మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్లో ఏం జరిగింది అది మనతోను కూడా జరగవచ్చు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మన దేశంలో మన గవర్నమెంట్ని మనం సపోర్ట్ చేస్తే ఈ కుట్ర, వీళ్ళ వైపు నుంచి ఉన్న కుట్ర వాళ్ళు మనం అడ్డుకోవచ్చు. నేను ఆ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, అంతే. అట్లాంటి చాలా ఉన్నాయి. కూడంకులం మాట్లాడాను మీకు, స్టెర్లైట్ గురించి మాట్లాడాను. ప్రతి ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తారు. అవును, మోదీ గారు ఏ పథకం తీసుకొచ్చినా, ఏ స్కీమ్ తీసుకొచ్చినా, అసలు ఏం మాట్లాడినా అది ఉపయోగపడదు, అది వరస్ట్, ఎవరికి యూజ్, ఈ కైండ్ ఆఫ్ దే తప్ప సపోర్ట్ చేసింది అసలు ఎక్కడ ఏమీ లేదు. రఫేల్ తీసుకోండి, రఫేల్ని ఎంత ట్రై చేశారు ఆపడానికి. ఎందుకు? రఫేల్ వస్తే చైనా మీద థ్రెట్ ఉంటుంది వాళ్ళకి, చైనాకి తెలుసు అది. ఆపరేషన్ సింధూర్లో చూసాం మనం, వితౌట్ క్రాసింగ్ ద బార్డర్ ఫైర్ చేశాం మనం రఫేల్ యూజ్ చేసి. మన దగ్గర బాలకోట్లు ఉంటే మనం ఎంటర్ చేయక్కలేకుండే పాకిస్తాన్ ఆ టైంలో. మన దగ్గర అప్పుడు రఫేల్ లేకుండా, దాన్ని ఆపడానికి ప్రతి అటెంప్ట్ చేశారు రఫేల్ని. చైనా వైపు నుంచి ఉన్న క్యాంపెయిన్ నడిపించారు, మా ఎయిర్క్రాఫ్ట్ మంచిది, ఇది ఏం కాదు, వేస్ట్, అది రఫేల్ తీసుకొస్తే దీంట్లో కరప్షన్ ఉంది, అది ఇది అని చెప్పేసి. తర్వాత ఏం జరిగింది? సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు. సుప్రీంకోర్టు సెడ్ నథింగ్ డూయింగ్, అంత క్లీన్ నీట్. ఎవరిని వాడుకున్నారు? హిందూ లాంటి పబ్లికేషన్స్ని వాడుకుంటారు, నరసింహన్ రామ్ లాంటి వాళ్ళు దీంట్లో ఫేక్ న్యూస్ పబ్లిష్ చేయడానికి. వైర్, క్వింట్, స్క్రాల్ వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో కూడా. సో మన దగ్గరే, మన ఇంట్లోనే, మన దాంట్లోనే ఒక ఏం చెప్తారు ఏజెంట్స్ ఉన్నారు, అమెరికన్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు చైనీస్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు మన దేశ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దిస్ ఇన్సిడెంట్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. మన దేశంలో జరగలేదు కానీ జరిగిన దాంట్లో కూడా పాకిస్తాన్లో జరిగింది. కానీ ఎంత దూరం, ఎక్కువ దూరం లేదు పాకిస్తాన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి, బట్ మోదీ గారు స్ట్రాంగ్ ఉండబట్టి ఆయన అక్కడ ఉన్నారు. థర్డ్ టైం మళ్ళీ పిఎం అయ్యారు. ఒకటి చూసుకుంటే ఇన్ని 10-12 సంవత్సరాల్లో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఈ నేషనల్ ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎన్ని అటాక్స్ జరగకుండా మనం ఆపగలిగాం. ఆయన రాకముందు ఎన్ని అటాక్స్ జరిగాయి హైదరాబాద్లో, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది వాళ్ళ లైఫ్ని కోల్పోయారు, అన్నీ ఒకసారి మనం చూసుకుంటే, లెక్కలు వేసుకుంటే తెలిసి వస్తుంది. ఒకసారి ఎప్పుడు అంటారు, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ హస్ టు బి లక్కీ ఆల్ ద టైమ్ అంటారు. ఇంకొక మాట కూడా అంటే, కొడుతున్నాం కదా ఏం అనట్లేదు అంటే మాకు చేత కాదు, మేము కొడితే మీరు తిరిగి. ఈవెన్ మనం ఢిల్లీ బ్లాస్ట్లో చూసాం, రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్లో అంతన్ని పట్టుకున్నారు, లాస్ట్ అక్కడు చేతిని జారిపోయాడు, వాడు వచ్చి బాంబు బ్లాస్ట్ చేశాడు. అది కూడా యాక్సిడెంటల్గా జరిగింది, ప్లాన్డ్ కాకుండా. అది కానీ ప్లాన్ ఉంటే ఇంకా చాలామంది చనిపోతుండే. చాలా అది కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర మన దేశ వ్యతిరేకంగా పనిచేసేటోచ్చి క్రిటిసైజ్ చేయడం దాంట్లో ప్రాబ్లం లేదు. డెమోక్రసీ అంటాం, మన ఫ్రీ ప్రెస్ అంటాం, అని అంటాం. కానీ మీరు క్రిటిసైజ్ చేయడం కాదు, మీరు దేశ వ్యతిరేకంగా ఒక ప్రాజెక్ట్ వస్తే దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇక్కడ నేవీది ఒక స్టేషన్ పెట్టారు వికారాబాద్ దగ్గర, ఒక సబ్మెరీన్ ప్రాజెక్ట్ కోసం ఒక లిజనింగ్ స్టేషన్ అంటారు. వెరీ హై లో ఫ్రీక్వెన్సీ స్టేషన్, కమ్యూనికేషన్కి చాలా క్రూషల్. ఆ ఏరియా ఇస్ క్రూషల్ సబ్మెరీన్స్తో కాంటాక్ట్ చేయడానికి. మీరు అడగవచ్చు విశాఖపట్నంలో పెట్టవచ్చు కదా, ఇక్కడ ఎందుకని. అది దట్స్ అ సైంటిఫిక్ వే ఆఫ్ వర్కింగ్ అనమాట, అక్కడి నుంచే పనిచేస్తుంది. కరెక్ట్. దాన్ని ఎంత వ్యతిరేకించారు, కోర్టుకి వెళ్ళారు, ఆపేశారు, మళ్ళీ కోర్టు అన్నారు నథింగ్ డూయింగ్, గో హెడ్ అన్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, అది ఇది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ని ఆపాలి, అది ట్రై చేస్తున్నారు వాళ్ళు. భారతదేశంలో ఉన్న మన నేవీకి అది రాకూడదు. అది ఏదైనా ఒక పేరు యూజ్ చేసి ఎన్జిఓస్ని వాడుకొని ఇట్లాంటి పని చేస్తారు. ఈ ఎన్జిఓస్ని స్పాన్సర్ చేసేదంతా ఫారిన్ ఏజెంట్స్. మీరు చూడండి, ప్రతి ఎన్జిఓ అంటే ఉంటారు, వాటికేంటి కోట్లు వస్తాయి వాళ్ళకి. ఫారిన్ హాలిడేస్కి వెళ్తారు, బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తారు, 5 స్టార్ హోటల్ ఉంటారు. మీరు ఆలోచిస్తే వీళ్ళంటే ఎన్జిఓ కదా, వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కోట్లు ఇస్తారు వాళ్ళకి, ఎందుకంటే ఆ దేశం వ్యతిరేకంగా పనిచేయడానికి. అది షేక్ హసీనా క్లియర్గా చెప్పినట్టు మనం ఎవరు బిలీవ్ చేయలేదు డొనాల్డ్ లూ గురించి. ఇప్పుడు డొనాల్డ్ లూ స్టోరీ బయటకు వచ్చింది. నౌ షేక్ హసీనా హస్ బీన్ ప్రూవన్ రైట్, సెయింగ్ నేను ఆ రోజు ఎస్ అంటే నేను ఇప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఉంటుండే అక్కడ. నేను ఎస్ అంటే
మన ఇమ్రాన్ ఖాన్ కూడా ఇప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఉంటుంది. వాళ్ళిద్దరు నో అని చెప్పారు, దానికోసం వాళ్ళని తీసేశారు. శ్రీలంకలో కూడా అదే జరిగింది, నేపాల్లో కూడా అదే జరిగింది. మన వీళ్ళతో మనకన్నీ పొడుచుకునేలాగా చేస్తున్నారు. అది కొంచెం ఆలోచించుకోవాలి. మనం ఎంత కొట్టుకున్నా బయట వాడు వచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కలిసి ఉండాలి. సో అది కొద్దిగా మారుతున్నారు భారతీయులు. ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ అనేది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ అండర్లో ఉంటేనే మనం ఇక్కడ సేఫ్గా ఉండగలుగుతాం. నేను బీజేపీ అని కూడా చెప్పట్లేదు, నేనేం చెప్తాను అంటే మనకి 2 పార్టీలే ఉన్నాయి, కాంగ్రెస్ మనం నమ్మలేము, అది కరెక్ట్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, మీరు పాకిస్తాన్ ఎగ్జాంపుల్ చూడండి. అక్కడ పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, అక్కడ అల్లా అండ్ ఆర్మీ నడుస్తుంది అక్కడ, అంతే. ఇంకా లేదు, ప్రసక్తి లేదు. సో అక్కడ వాళ్ళు ఏ రెజీమ్ అని తీసుకోండి, ఏ గవర్నమెంట్ అయినా ఆర్మీ కిందనే పనిచేస్తారు వాళ్ళు. ఏ రోజు ఆర్మీకి నచ్చదో వాళ్ళని తీసిపడేస్తారు. ఎట్లా బెనజర్ భుట్టోని ఎట్లా చంపారో, భుట్టోని ఎట్లా తీసేశారు, ఉరి తీసేశారు, ఇదంతా వాళ్ళు చేస్తుంటాయి. దిస్ ఈస్ ద రెగ్యులర్ క్యాంపెయిన్ వాళ్ళది. పాకిస్తాన్ ఇట్స్ అ ఫెయిల్డ్ స్టేట్. ఈ అసీం మునీర్ లాంటి వాళ్ళు వాడి పెద్ద ఇంటర్నేషనల్ ఇమేజ్ ఇచ్చి ఇరాన్తో నెగోషియేట్ చేసి, వాట్ ఈస్ దిస్ హిస్టరీ? అవును, ఇంత చేసిన అసీం మునీర్ మరి ఆయన లైఫ్ ఎలా ఎండ్ అవుతుందో చూడాలి. మరి రాబర్ట్ వాళ్ళు ఇంత చూసాం కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే దే విల్, వీళ్ళందరి కర్మ ఉంటుంది, వస్తుంది, ఎక్కడ పోదు అది. ఈవెన్ అసీం ఎన్ని యాక్టివిటీస్ లో పాల్గొన్నారు, వాళ్ళ యాక్టివిటీస్ మన వైపు వాళ్ళే చెప్పించారు. ఈవెన్ వాళ్ళనే చంపడానికి ఎన్ని కుట్రలు పడినారో మనకి తెలియదు. సో ఫైనల్లీ ఈయన డెత్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎండ్ ఎలా ఉంటుంది చూడాలి మరి ఏమవుతుంది అనేది. సో ఆయనకి ఆ భయం ఉండే ఉంటుంది. అమెరికాకు ఒక చాలా క్లియర్ ప్రిన్సిపల్ ఉంది, ఏ రోజు దాకా మీరు మా కోసం పని చేస్తారో మిమ్మల్ని ఉంచుకుంటాం. అంటే ఒక్కసారి నో అన్నా నెక్స్ట్ నో అన్నా మీరు అదే జనరల్ జియావుల్ హక్ ఏం జరిగింది మీతో కూడా అదే జరుగుతుంది. మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఇమ్రాన్ ఖాన్ గారు కూడా ఉన్నారు. ఒకనొక టైంలో ఆయన లేరు, ఆయన చనిపోయారు అనేటువంటి వార్తలు కూడా చాలా వైరల్ అయ్యాయి. ఆయన వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటున్నారు ఆయన 80% ఒక ఐలో 80% సైట్ లేదని చెప్పేసి. సో అది జరుగుతుంది సార్. ఇమ్రాన్ ఖాన్ కూడా తప్పులు ఉన్నాయి, లేదని కాదు. ఆయన కూడా అమెరికా చెంచాగా ఉన్నాడు చాలా సంవత్సరాలు, కానీ ఒకసారి ఆయన ఒక స్టాండ్ తీసుకుంటే అప్పుడు ఆయన తెలిసింది అమెరికా మీతో ఏమని చేయొచ్చు అని చెప్పి. అదే వన్స్ లేదు నా దేశం నేను కాపాడుకోవాలని థాట్ వచ్చి ఉండొచ్చు, తెలియదు ఇమ్రాన్ ఖాన్. ఆ నెగిటివ్ వచ్చేసరికి యూఎస్కి అమెరికా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి వాళ్ళ పని చేయించుకోవాలి, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవాలి. ఇప్పుడు ఇరాన్తో చేస్తున్నా చూడండి, అదే అది ప్రాబ్లం. ఇరాన్ అన్నిటికీ ఎస్ అంటుంటే ఈ యుద్ధమే లేకుంటుంటాయి, యుద్ధం జరగదు అసలు. ఇరాన్ నో అని చెప్పారు. నాట్ దట్ ఐమ్ సపోర్టింగ్ ది ఇరానియన్ రెజీమ్, దే ఆర్ ఆల్సో హరిబుల్ ఫెలోస్, దాంట్లో డౌట్ లేదు. కరప్ట్ అమెరికాకి సపోర్ట్ చేయలేదు. అమెరికాని ఏ రోజు దాకా అమెరికాని ఎస్ అంటారో వాళ్ళు మిమ్మల్ని చప్పట్లు కొడతారు, ఏ రోజు మీరు చేయరో మీరు చంపమే కొడతారు. ఎంత డిఫరెన్స్.